హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. చిన్నప్పుడు టూరింగ్ టాకీస్లో సీనియర్ ఎన్టీఆర్, జస్టిస్ చౌదరి కుర్చీ పట్టుకుని ఊగిపోతూ పాడిన చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో సాంగ్ చూసి మన న్యాయ వ్యవస్థను గొప్పగా ఊహించుకున్నాము. ముఖ్యంగా జడ్జీలను ఇంగ్లీష్లో మిలార్డ్ అని, తెలుగులో న్యాయమూర్తి అని దేవుడంత హోదా ఇచ్చి ధర్మాసనంపై కూర్చోపెట్టాము. కాని అరుదుగా బయటపడిన కొన్ని అవినీతి కేసుల్లో కొందరు జడ్జీలు కూడా మామూలు ప్రభుత్వ ఉద్యోగుల్లా అవినీతికి అమ్ముడుపోయి అత్యున్నత న్యాయ వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. ఆ మధ్య బళ్ళారి మైనింగ్ డాన్ గాలి జనార్దనరెడ్డి కేసులో బెయిల్ మంజూరుకు 5 కోట్లు లంచం తీసుకుని దొరికిపోయిన మాజీ జస్టిస్ పట్టాభిరామారావు కేసు సంచలనం సృష్టించింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ముడుపుల ఒప్పందంపై మొదట తాను సంకోచించిన విషయం బయటపడదన్న ఉద్దేశంతోనే ఒప్పుకున్నట్లు మాజీ న్యాయమూర్తి పట్టాభిరామారావు అంగీకరించారు. 5 కోట్ల రూపాయలు ఇస్తానని మాజీ న్యాయమూర్తి చలపతిరావు తనను బెయిల్ కొప్పించినట్లు ఏసీబీకి ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో పట్టాభి వెల్లడించారు. కాని జడ్జీలకు కల్పించిన ప్రత్యేక సెక్యూరిటీ, పటిష్టమైన ప్రోటోకాల్ వల్ల వారి అవినీతిపై నిఘా పెట్టే సరైన యంత్రాంగం కాని అరెస్టు చేసి విచారించే వెసులుబాటు లేకపోవడంతో వారి అవినీతి కేసులు అంత ఈజీగా బయటపడవు. కాని ఇప్పుడు బయటపడిన ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ బ్లాక్ మనీ చీకటి కోణం చూస్తే ఈ జడ్జీలందరూ జనం భావిస్తున్నంత పవిత్రులు, న్యాయపారాయణులు కారనే సత్యాన్ని ధృవీకరిస్తుంది. ఇది కూడా సదరు జడ్జి గారింట్లో అగ్నిప్రమాదం జరిగిన కారణంగా ఫైర్ సిబ్బంది మంటల నార్పే క్రమంలో ఒక గదినిండా దొరికిన కరెన్సీ కట్టల వల్ల బయటపడింది. కాని లేకపోతే ఈ గుట్టు ఎప్పటికీ బయటకురాదు. ఒకవేళ బయటపడి చట్టానికి దొరికిపోయినా కఠిన చర్యలు, పెద్దగా శిక్షలు పడే అవకాశం కూడా లేదు. ఇలా వారికున్న హై సెక్యూరిటీ ప్రోటోకాల్ను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ న్యాయాన్ని చంపేస్తున్న జడ్జీలు ఇంకెందరో ఉండొచ్చు. వారివల్ల సరైన న్యాయం దొరక్క నష్టపోతున్న సామాన్య ప్రజల వ్యధలు కాలగర్భంలో కలసిపోవచ్చు. అలాంటి వారికి చెక్ పెట్టాలంటే అనుకూల చట్టాలు, పటిష్టమైన విజిలెన్స్ పెట్టక తప్పదు. ఇక తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ అవినీతి సొమ్ముతో మన ఏపీ గత ప్రభుత్వం లింకు కూడా ఉండొచ్చనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే వైసీపీ వర్గాలకి చెందిన కేసులని ఈ ఢిల్లీ కోర్టులోనే వేయడం కాబట్టి వారికనుకూలంగా తీర్పులివ్వడానికే ఈ ముడుపులు ఏపీ నుంచి వెళ్లాయా అనేది తేలాల్సి ఉంది. ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు కొంతమంది, అలాగే వైసీపీతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు, వీళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో వేస్తున్నారు కేసులు. మనం ఆ మధ్య చూసిన విజయసాయిరెడ్డి గారు కూడా దేవాదాయ శాఖ ఉద్యోగ వ్యవహారంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో వేశాడు పిటిషన్. అంటే ఎందుకు వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు ప్రతి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది, తెలంగాణ హైకోర్టు ఉంది, ఢిల్లీ హైకోర్టులో ఎందుకు పిటిషన్లు వేస్తున్నారు వీళ్ళు, అందులో వైసీపీ వాళ్ళు అక్కడే వేస్తున్నారంటే ఏం జరుగుతుంది అక్కడ చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అంటే దీనికి దానికి సంబంధం ఉందని మనం చెప్పలేం. కానీ బట్ ఇది బయటపడటం అనేది ఇది కాకతాళీయంగా జరిగినప్పటికీ ఢిల్లీ హైకోర్టు మీద ఒక మచ్చ అనేది పడింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.